అంటున్నా. ఎం నాగన్ సార్ నా పేరు. 16వ వార్డులో చేస్తున్నాను సార్ నేను. 16వ వార్డులో చేస్తున్నాను. పారిశుద్ధ కార్మికుడిగా 15 ఏళ్ళుగా చేస్తున్నాను సార్ నేను. నాకు అమ్మాయి అబ్బాయి అండి. నాకు ఏం చదువుతున్నారు? 10th క్లాస్ అమ్మాయి అండి. పెద్ద పిల్ల. అవును సార్. 9th క్లాస్ అబ్బాయి అండి. 9th క్లాస్ అబ్బాయి మన మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు సార్. మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్. అవును సార్. ఎడ్యుకేషన్ బాగుందండి. చాలా పనులు చేయాలి, సెట్ చేయాలి. ఇంకా సెట్ చేస్తాలి. ఈ సంవత్సరం అయిపోతుంది. బాగా చదువుతున్నారండి. అవును, ఎడ్యుకేషన్ బాగుందానా అని చెబుతున్నారు. మధ్యాహ్నం పోయిన పదం కూడా బాగుందానా, అందరు పిల్లలు ఇక్కడే తింటున్నారు. మేము కూడా ఆకలి తీరుస్తున్నాం గానీ పౌష్టికాహారం ఇస్తున్నాం నేను అనుకోవట్లేదు. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. అయితే పిల్లలు మాత్రం ఇష్టపరంగా తింటున్నారండి, చెబుతున్నారు. నాన్న మేము కాదు, మా తోటి పిల్లలు కూడా చాలా మంది తింటున్నారు. కొంచెం మెనూ కూడా కొంత మార్చినాం లోకల్ గా అర్థమైనట్టు. బాగుంది అంటున్నారు సార్. మాకు బాగుంది. మాకు చాలా ఇంప్రూవ్ చేశారు మీరు అందరూ బాగా కష్టపడి. ఇంప్రూవ్ అయిందండి చాలా. రాత్రులు మేమందరూ పడుకునే టైంకి మీరు బయటకు వస్తున్నారు, శుభ్రం చేస్తున్నారు. రోడ్లు అన్ని ఊడ్ చేసి శుభ్రం చేసేసి డోర్ టు డోర్, ఉదయాన్నే డోర్ టు డోర్ అవుతుంది. ఉదయం మార్నింగే 5:30 to 10:30 మార్నింగ్ డోర్ టు డోర్ అయిపోతుంది. మధ్యాహ్నం వచ్చేసరికి ట్రైన్లు క్లీన్ చేస్తాం సార్. ట్రైన్ క్లీన్ చేసేసి ఎమ్మన్నే వెహికల్ పెడుతున్నారు ట్రాక్టర్. మా కమిషనర్ గారు ఎమ్మన్నే దాని షిల్లు కూడా ఎమ్మన్నే వెళ్ళిపోతుంది. కొద్దిగా ప్రజల్లో మార్పు రావాలండి. ప్రజల్లో మార్పు రావాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే రోడ్ల మీద కాలువల్లో పొట్లాలు కట్టి ఇసిరేస్తున్నారు సార్. మేము చెబుతున్నాం, అమ్మ టే వాహనం అమ్మ, మా మున్సిపల్ వాహనం వచ్చింది, వచ్చినప్పుడు చెత్త ఇవ్వండి, మీరు రోడ్ల మీద వేయకూడదమ్మా. ఇంట్లో చెత్త తీసుకెళ్ళి రోడ్ పైన వేస్తున్నారు సార్. రోడ్ల మీద డ్రైన్ లో డాబా మీద ఉంటారు 3వ స్టేర్లు దిగలేక పైనుంచి కవర్ ఇట్టి ఇసిరేస్తున్నారు డ్రైన్ లో. మార్పు రావాల్సింది ప్రజల్లో మార్పు రావాలి సార్. కొద్దిగా మార్పు వచ్చింది. మీరు ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది. మేము డోర్ టు డోర్ డైలీ వెళ్తున్నాము. ఇంకా కొద్దిగా మార్పు రావాలి. ఆ మార్పు పూర్తి స్థాయిలో వచ్చిందండి. ఈ నెల అదే కార్యక్రమం పెట్టుకున్నాం. అందుకే బాబు గారు 3వ సాటర్డే కంపల్సరీ స్వచ్ఛాంధ్ర కోసం పెట్టమని చెప్పారు మమ్మల్ని అందరినీ. అందుకే అందరు రోడ్ ఎక్కంటారా, మీరు పని చేయండి, ప్రజలు మార్పు తీసుకురావాలండి. మంగళగిరిని ఒక ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దామని. భారతదేశంలో శుభ్రంలో ఎక్కడ ఏరియా నంబర్ 1 అంటే మంగళగిరి అవ్వాలని నా తాపత్రయం. అందుకే ఇవన్నీ కూడా తెప్పించాం మొన్న. ఈ బిన్లు గిన్నెలు మన లేవు కదా, కార్పొరేషన్ 1 కోటి 2 కోట్ల అన్ని తెప్పించాం. కంపెనీలతో మాట్లాడేసి చేసాం. ఇంకా చాలా పనులు చేయాలి. అలాగే సార్. ఎన్ని రోజులు పనికి వస్తుంది? 1 month వస్తాయి సార్. నెల వస్తుందా? ఒక నెల వస్తుంది సార్. ఇస్తున్నారా? ఇస్తున్నారండి. రోజు వాడుతున్నారా? రోజు మాస్క్ గ్లౌజ్ వేసుకుని పని చేస్తామండి మేము. రోడ్లు ఉడుతాం కానీ ట్రైన్ టు ట్రైన్ చేయాలి. క్వాలిటీ బాగానే ఉంటుందా? బాగుంది సార్. అబ్బాయి చిన్నోడండి. వాడే క్లాసు? 9th క్లాస్ సార్. అబ్బాయి చిన్నోడు అంటే 1 సంవత్సరం సంవత్సరం తేడా సార్. మీరు లేచి బయటకు వస్తున్నారు. అవును సార్. పారిశుద్ధ కార్మికులు కొంచెం శుభ్రమైంది. మంగళగిరి చూస్తున్నా, శుభ్రం చేశారు అందరు కలిసి. ప్రజలు కూడా బాధ్యత పెడదామా? ప్రతి వారం నెలకు ఒక రోజు ఒక పూట పెట్టాలి సార్. ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ పెట్టాలి సార్. ప్రజలతో కూడా మధ్యాహ్నం మరి ఇప్పుడు ఎండలు గట్టుకున్నాయి కదా సార్. ఉండే సార్. ఉదయం పూట ప్రజలతో కూడా మనం స్వచ్ఛ భారత్ చేపిస్తే మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంటాయి సార్. అంటే దీని వెనకాల వెళ్ళే కష్టం కూడా తెలుస్తుందేమో. అప్పుడు ఎవరు రోడ్ల పైన ఏరు సార్. అవును, పారిశుద్ధ కార్మికుడు ఇంత కష్టపడుతున్నారు. పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు ఏంటని తెలుసుకుని రోడ్డు మీద ట్రైన్లు ఎవరు ఏరు సార్. అసలు ట్రైన్ లో చెత్తేస్తే తీసినాక ఎంత కష్టం అర్థం అవుతుంది కదా మనకి. అవును సార్. ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా సరిపోతుందా? బాగానే ఉందండి. ఆటోలు ఉన్నాయి, టాటర్స్ ఉన్నాయి సార్, పనిముట్లు ఉన్నాయి, బిన్స్ గానీ. అదే మనం అన్ని తెప్పించాము. అన్ని ఉన్నాయి సార్. మాకు మాస్క్ చేయాలి, మనం మాస్క్ గ్లౌజులు అన్ని ఉండే సార్. కాలపార్లు, గంతులు అన్ని ఉండే సార్. సో ప్రజల్లో మార్పు అంటే ప్రజల్లో మార్పు రావాలి సార్. ప్రజల చైతన్యం రావాలి. చైతన్యం రావాలి సార్. ఎక్విప్మెంట్ పరంగా మాత్రం అన్ని బాగానే ఉన్నాయండి. పనిముట్లు అన్ని బాగానే ఉన్నాయి. ప్రజల్లో చైతన్యం వచ్చి సరిపోయింది సార్. నేను అనుకునేది ఏంటంటే కెమెరాలు పెట్టేసి ఎవరైనా రోడ్డు పైన చెప్పేస్తే పెనాల్టీ వేస్తే ఎలా ఉంటుంది వాళ్ళకి? పెనాల్టీ అయితే రెండోసారి ఏది సార్ అట్ట పెనాల్టీ వేస్తున్నారు 1000 రూపాయలు. మేము రోడ్డు 1000 రూపాయలు వేద్దాం ఫిక్స్ అయిపోయా.
రోడ్ల మీద ఫిక్స్ చేశారు 1000 రూపాయలని. రోడ్ల మీద చెత్త వేయకూడదు ఆ, అని ఏడుస్తారు వాళ్ళు. ఇక్కడ అది కాదు మనలో ఇప్పుడు మన వాళ్ళందరూ అమెరికాకి ఇతర దేశాలకు వెళ్తారు, చెత్త రోడ్డు పైన వేయరు, అవును ఇక్కడికి వచ్చేస్తారు కదా. అవును. వాటర్ ముందు టీ తాగుతారు సార్, టీ కప్పు కూడా రోడ్డు మీద వేసేస్తారు. అది